మొదట తన అభిప్రాయము ఏంటంటే, ఏ పరిస్థితిలోనైనా నేను దేవుణ్ణి విడవకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాకు సహాయం చేయగలిగే దేవుడు, నాకు బలాన్ని సమకూర్చే దేవుడు, నాకు విజయాన్ని అందించే దేవునికి నేను ఎప్పుడు కూడా దూరంగా నేను ఉండకూడదు. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కూడా కనబడాలి, ఆయన సన్నిధిని నేను నమస్కరించాలి. వీళ్ళని ప్రపంచంలో మనుషులకు చాలా సహాయాలు అవసరమే కానీ మనుషులు చేయగలిగే సహాయాలన్నిటికంటే మించిన సహాయం దేవుని చేతుల్లో ఉంది. ఆ దేవుని సహాయం మనకు కావాలి అని అన్నప్పుడు, ఆ ఉచితమైన దేవుని సహాయం మనం పొందుకోవాలన్నప్పుడు దేవుడు మన యొక్క వినయ విధేయతలను దేవుడు చూస్తాడు. దేవుడి నుండి సహాయం కోరుకునే ఏ వ్యక్తి అయినా మొదట అతడు వినయ విధేయతను చూస్తాడు. ఆ వినయ విధేయతను బట్టే దేవుడు మనకు సహాయం చేయడం అనేది జరుగుతాడు. ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళేటప్పుడు పేషెంట్ మౌనముగా ఉండి, తీరా హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్నే ఇబ్బంది పరిచే విధముగా, డాక్టర్నే కలవరపరిచే విధంగా, డాక్టర్ చేస్తుంటే చేయి కొట్టేసి చూడడానికి దగ్గరకు వస్తే అన్ని కూడా చెడగొట్టేస్తుంటే డాక్టర్ అంటే ఇతను బయట తీసుకెళ్ళిపోండి, ఇతను బయట తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ ఏ వైద్యం చేయను. సార్ రక్తం కారిపోతుంది సార్, కారితే కారణం ఇవ్వండి, తీసుకెళ్ళిపోండి, నేను చేయను. ఇది వైద్యం చేద్దామని దగ్గరికి వస్తే నన్ను తృణీకరిస్తుంది, నేను ఎట్లా వైద్యం చేస్తాను, నేను ఎట్లా కుట్లేస్తాను అంటాడు. అంటే ఇప్పుడు డాక్టర్ ద్వారా పేషెంట్కి ఒక వైద్యము జరిగి అతడు ప్రాణము కుదురు పడాలి అని అంటే డాక్టర్ గారి చేతి కింద అతడు దీన మనస్సుకుడై తగ్గించుకొని అతడు వైద్యం చేసినప్పుడు ఏమీ మాట్లాడుకుని శబ్దముగా ఉన్నప్పుడు చక్కగా వైద్యం పూర్తవుతుంది, అతడు క్షేమంగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. అలాగే దేవుని యొద్దకు మనం పలు రకాలైన సమస్యలతో, పలు రకాలైన రోగాలతో, ఇబ్బందులతో, తెగుళ్లతో మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర సహాయం పొందుకోవాలనుకుంటున్నప్పుడు డాక్టర్ గారికి మనము చెప్పేవారిగా ఉండకూడదు. డాక్టర్ చెప్పిందే మనం పాటించాలి. డాక్టర్కు ఎదురు ప్రశ్నలు వేసి మనం చెప్పేవారు కాదు, కానీ డాక్టర్ గారు ఏదైతే చెప్తుంటారో దాన్ని శ్రద్ధగా విని దాన్ని పాటించేవారిగా ఉంటేనే మన ప్రాణము కుదురు పడుతుంది, రోగము నివారణ కాగలుగుతారు. అట్లాగనే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనతో చెప్పినది వినయ విధేయతతో పాటించినప్పుడే కొండంత దేవుని సహాయాన్ని మనము అందుకోగలుగుతాం. ఇది వాస్తవం. అయితే ప్రియులారా, ఈ చదవబడిన ఈ అధ్యాయంలో దుఃఖనీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, నేను దేవుని మందిరంకి ఎప్పుడు వెళ్ళేదనా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా, ఇలాంటి అభిప్రాయము ఆ భక్తుని మనసులో ఉంది. అయితే ఇంత దేవుని యొద్దకు వస్తూ పోతూ ఉన్నప్పటికీ అతనితో ఉన్న చుట్టుపక్కల ప్రజలు అంటున్నారట, అతను చూసి, అన్నట్టు నీ దేవుడు ఏమాయను, మరి వెళ్తున్నావు, నీ పరిస్థితి అట్లాగే కనబడుతుంది, నీ జీవితం అట్లాగే ఉన్నదే. అసలు నీ దేవుడు ఉన్నాడా? నిజంగా నువ్వు చేసే ప్రార్థన చేసి ఆ దేవుడు నీ ప్రార్థనలో పెట్టున్నాడా? అసలు నీవు పూజించే దేవుడు అంటూ ఒకడు ఉన్నాడా? అసలు నీ దేవుడు ఏమాయను అని జనులు నాతో అనినప్పుడల్లా నా ప్రాణము నాలో కృంగిపోతుంది, నా కన్నీళ్లు నాకు అన్నపానాలుగా మిగిలిపోతున్నాయి దేవా అని చెప్పి భక్తుడు తన అభిప్రాయాన్ని, అంటే దేవుడి మీద ఎలాంటి కష్టస్థితిలో ఉన్న దేవుణ్ణి విడువక, ఆయన సన్నిధికి దూరం కాక, దేవుణ్ణి ప్రేమించి ఆ మంచి భావము ఆ తొలి వచనాలను మనము చదువుతూ ఆ కిందకు వచ్చేసరికి 11వ వచనంలో అన్నాడు, నా ప్రాణమా యెహోవా కొరకు నీవు సహనముతో కనిపెట్టుకొనుము, నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చావు. ప్రియులారా, వినండి, క్రైస్తవ ప్రజలముగా ప్రార్థన చేసే అలవాటు మనకుంది. ఈ ప్రార్థన అంటే మంత్రాలు వల్లించటము, పేపర్ మీద ఎవరో రాసిస్తే చేసేది కాదు, కానీ వ్యక్తిగతంగా దేవుడితో మనము మాట్లాడటం అనేది ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే ఎవరికో మేలు జరుగుద్దని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, పలానా బిడ్డ తెగులుతో ఉన్నాడు, పలానా ఇంట్లో ఈ సమస్య ఉంది, నీ నామం పేరిట ప్రార్థిస్తున్నాను, వారికి విడుదల దయచేయి ప్రభు అని సానుభూతి కొలది, వారి దుఃఖాన్ని కళ్ళతో చూసి బాధ కొలది ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తాం. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు, వారి కష్టాన్ని గట్టెక్కించి వారికి నెమ్మది విడుదలిస్తాడు. తిరిగి ఫోన్ చేస్తారు, అమ్మ చెల్లి నేను బాగున్నాను రా, అక్క నేను బాగున్నాను, తమ్ముడు నేను బాగున్నాను, నువ్వు ప్రార్థించావు, ఇప్పుడంతా కూడా బాగానే ఉందని చెప్పినప్పుడు మనం
ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు నా ప్రార్థన విని ఇదిగో నా అక్కగారిని బాగు చేసుకో, లేక నా తమ్ముడిని, లేక నా తల్లిని, నా తండ్రిని, లేక నా స్నేహితుడిని బాగు చేసుకొని ప్రభువుకి రిటర్న్ గా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం. సంతోషం. మనం ప్రార్థన చేస్తే ఎవరికో దేవుడు సహాయం చేస్తాడనేది వాస్తవం, కానీ అది సెకండరీ, అనగా అది పక్కన పెట్టండి. మొదట మనము ప్రార్థన చేయడం చేత మొదట మనకు గొప్ప లాభం. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి జీవితానికి కలిగే సాఫల్యం ఎలాంటిదంటే, నువ్వు ప్రార్థన చేయటం చేత ఒక మేఘము, ఒక కవచము వల్లే నీవు ఆవరించబడినట్లు ప్రార్థనను మొదట నీ చుట్టూ నీ నష్ట కష్టకాలములో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఉండునట్లు ప్రార్థన అనే దాన్ని మొదట నీ ఒక కవచముగా, ఒక కంచెగా నీ చుట్టూ ఆవరించబడుతుందని ముందు నువ్వు నమ్ము. నీ ప్రార్థన మొదట నిన్ను కాపాడుతా, నీ ప్రార్థన దేవుని నుండి దూరం కాకుండా చేస్తా, నీ ప్రార్థన పలు బాధలలో నువ్వు తొట్టిల్లిపోకుండా నిన్ను స్థిరపరుస్తా. నువ్వు చేసే నీ ప్రార్థన దేవుణ్ణి చూసే విధంగా చేస్తారు. నీ ప్రార్థన పాపం వైపునకు పరుగులెత్తకుండా నిన్ను ఆపుతాది. నీ ప్రార్థన లోక మాలిన్యమును అంటించుకోకుండా ఎప్పటికప్పుడు పరిశుద్ధత యొక్క విలువను నీలో పెంచుతాది. ఇది ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ప్రార్థనల ద్వారా వారికి దొరికే గొప్ప సాఫల్యము. నేను ప్రార్థన చేస్తే నా తండ్రి బాగుపడ్డాడు, నేను ప్రార్థన చేస్తే నా భార్య లేచింది, అన్ని సెకండరీ, తర్వాత విషయం. నువ్వు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది. 100కి 100% నిజం నిజం నిజం. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ బిడ్డను బాగు చేస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ తల్లిని స్వస్థపరుస్తాడు. కానీ ఇవన్నీ తర్వాత మొదట ఎవరు ప్రార్థన చేస్తారో వారికి మొదటి ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం అంటారా? ఒక మేఘము వలె, ఒక కవచము వలె, ఒక తెర వలె, ఒక వస్త్రం కింద దాచబడినట్లు ప్రార్థన చేసే వారికి దేవుడు ఒక కవచముగా వారి చుట్టూ కంచెను వేస్తాడు. ఇది ప్రార్థనా పరులైన వారు తొట్టిల్లిపోకుండా ఉండటానికి దేవుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప కవచం. యోబు ఇంటి చుట్టూ కూడా ఆయన కంచి వేసాను. అట్లాగునని మన జీవితానికి దేవుడు ఒక భద్రత, ఒక కాపుదల, లోక మాలిన్య పాపము వైపు పరుగులెత్తకున్నట్లు నీ హృదయము చెదిరిపోకుండా, కలవరముతో నిండిపోకుండా, ఏకాగ్రతతో ప్రభు వైపు చూడగలిగి ఆ స్థితికి తీసుకురావడానికి కారణము ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితము నేర్చుకోగలిగేటువంటి దైవిక కేంద్ర స్థానమే దేవుని మందిర సహవాసము. ఇది ఇక్కడ నీకు నేర్పించబడతా, ఇక్కడ నీకు దొరుకుతా. ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ తరబేదు పొందితే గనక, అనగా దేవుడి మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదునా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడుతున్నా, నా ప్రాణమా నాలో నువ్వేలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇదిగో నేను ఇప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళదను, వేకుని నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నా మనసు ఎంతో నీ కొరకు తృష్ణ కొలుచున్నది అని అన్నట్టు, దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే మనం వస్తామో ప్రియులారా, దేవుని సన్నిధానంలో నీ శరీర, నీ ఆత్మీయ జీవితానికి కావలసిన పలు విధమైన విలువలను, నీకున్న ప్రతి అవసరం తీర్చి పలు విధాలైన మేళ్లు దొరికేటువంటి దైవిక కేంద్ర స్థానమే దేవుని పరిశుద్ధ సహవాసం. అలాంటి దేవుని యొక్క మందిరము యొక్క సన్నిధానానికి మన జీవితం ఒక వాడికగా మారాలి. చెప్పండి, ఎలా మారాలట? వాడిక. వాడిక అనే మాటకు అర్థం అలవాటు చేసుకొని, అలవాటు నేర్చుకొని, ఆ అలవాటులో సదాకాలం ఉండటం వాడిక. చెప్పండి, వాడిక అనే మాటకు అర్థం అలవాట్లు నేర్చుకొని, అలవాటును స్థిరపరచుకొని, ఆ అలవాటులో సదాకాలం ఉండిపోవడం వాడిక. ఎగ్జాంపుల్, అన్నం తినటం మనకు వాడిక. చెప్పండి, ఎవరు మనకు చెప్పాలా? బాబు భోజనం ఇవాళ అని చెప్పాలా? ఎవరు చెప్పద్దు. నాకు తెలుసు, నాకు ఆకలి వేస్తుంది, నేను తింటాను. భోజనం లేదు, రోడ్డు మీదకి టిఫిన్ అన్నా నేను తింటాను. ఎందుకని? నా ఆకలి యొక్క విలువ ఏంటో నాకు తెలుసు. అలాగే దాహం వేస్తుంది, నేను మంచినీళ్ళు తాగుతాను. ఎవరో వచ్చి బాబు నువ్వు దాహంతో ఉన్నావేమో కదా, నీళ్ళు తాగుతావా అని నాకు చెప్పక్కర్లేదు. నా దాహం సంగతి నాకు తెలుసు. ఎవరో వచ్చి బాబు నువ్వు నిద్రపోతావా, నీకు నిద్ర వస్తుందా అని చెప్పట్లేదు. నాకు నిద్రపోతే ఏదో ఒక చోటు నేను వెతుక్కుంటాను. ఇది మన జీవితంలో ప్రతిరోజు జరిగే ఒక ప్రక్రియ. తిండి తినటం, నీళ్లు త్రాగటం, నిద్రపోవటం, స్నానం చేయటము, వస్త్రాలు మార్చుకోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటము, పనికి వెళ్ళటం, కష్టపడటం, రూపాయి సంపాదించటం, ఇది మన జీవితంలో అలవాటైంది. ఇది ఎంతవరకు మనతో ఉంటాయంటే, మనం బ్రతికినంత కాలము ఇవి చెయ్యక తప్పదు. ఉదయం లేవక తప్పదు, కాలకృత్యాలు తీర్చుకో తప్పదు,
బట్ట ధరించడం తప్పదు, పనికి వెళ్ళక తప్పదు, రూపాయి డబ్బులు సంపాదించక తప్పదు, కుటుంబాన్ని పోషించక తప్పదు. ఇవన్నీ మనిషిగా మన జీవితంలో ఉన్న ప్రధానమైన వాడిక. ఈ దినకాలము ఒక ప్రత్యేకమైనటువంటి వాడిక. చెప్పండి ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి, నాకు వినబడేలాగా. వాడిక. అసలు వాడిక అంటే ఏమిటి? వాడికలో ఉన్న పరమార్థం ఏమిటి? బైబిల్ చాలా విశిష్టమైన గ్రంథం. మనం నేర్చుకోలే కానీ అనేక కోణాలలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. రండి, లూకా శుభవార్త, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతు అను ప్రాంతమునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరములోకి ప్రవేశించి చదువుటకి ఆయన నిలవబడి ఉండగా ప్రవక్తని యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పి చదవగా ప్రభువు ఆత్మ నా మీదకు నిలిచి ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించారు. ఈ మాట మీకు ఎక్కడ? యెషయా గ్రంథము చూడండి, ఆ యొక్క 60వ అధ్యాయము యెషయా గ్రంథము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు ఆ సువర్తమానమును ప్రకటించుటకు ఆయన నన్ను 61వ అధ్యాయం తొలి వచ్చినాము. ప్రభువు యెహోవాత్మ నా మీద నిలిచి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధించబడి వారి నిమిత్తము ఆ విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండన చేయుటకు. చాలు. సరిగ్గా యెషయా గ్రంథం నాయకు చూడాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ప్రవక్త యెషయా, ఆమోసు కుమారుడు ప్రవక్త యెషయా చేత దేవుడు ఏ విషయాలైతే తొలిటలో పలికించి అట్లా పెట్టాడో ఇవన్నీ ఇజ్రాయేలీలకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. ఈరోజు యెషయా గ్రంథం ఇంత ఉంది. నమ్మక చూడాలి మీరు. ఈరోజు యెషయా గ్రంథం ఇంత ఉంది అంటే అందులో అక్షరాలు కలుపుగా 1వ అధ్యాయం మొదలు 66వ అధ్యాయం వరకు యెషయా గ్రంథం. పూర్వకాలములు అట్లా కాదు. యెషయా గ్రంథము అనేటువంటిది 66 గ్రంథాలు. 66 గ్రంథాలలో ఒక్కొక్క గ్రంథములు ఒక్కొక్క అధ్యాయములు కొన్ని వచనాలు మాత్రమే ఉంటాయి. అది గ్రంథపు చుట్ట. అది కూడా పశు చర్మం మీద వ్రాసేటువంటి భాష. పశు చర్మం మీద ఆనాటి కాలంలో ఏదైతే ఆ లిక్విడ్ లేకపోతే ఈరోజు ఇంక్ అంటామో ఏదైతే మనం రాస్తామో ఆ రీతిగా ఆ రోజులలో ఆ యొక్క గ్రంథపు చుట్ట మీద అక్షరాలు రాసి ఉంటాయి. ఇలాంటివి యెషయా గ్రంథం కావాలి అని అంటే ఈ గ్రంథం ఉంటుంది అనమాట. యెషయా గ్రంథం చుట్టాలన్నీ కలిపితే ఒక్కొక్క అధ్యాయములో ఉన్న కొన్ని వచనాలు ఒక గ్రంథపు చుట్ట, కొన్ని వచనాలు. అలాంటి కొన్ని గ్రంథపు చుట్టాలన్నీ కలిపితే ఇంత గదైపోద్ది యెషయా గ్రంథం. అలాంటిది ఈ రోజు మనకి ఈ బైబిల్ని అలాగా కూర్పు చేసి యెషయా గ్రంథము ఇంత దాంతో సింపుల్ గా మనకు సరిపోయేలాగా దేవుడు ఈరోజు సమకూర్చాడు. యేసు ప్రభు వారు తన వాడిక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి ఆయన వెళ్ళేసరికి అచ్చట ఆయనకు చదువుటకు ఒక గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. గ్రంథమే అన్నాడు కానీ గ్రంథపు చుట్ట అంటే ఇలా చుట్టి ఉంచుతారన్నమాట. అంతటా ఆయన నిలవబడ్డాడు ఇలాంటి డయాస్ దగ్గర. వేలాది ప్రజలు ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన ఏం చెప్తాడని మీకులాగే అందరూ కూడా కూర్చొని వింటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ గ్రంథపు చుట్టాను ఇలా తెరిచి పైనుండి చదువుతున్నాడు. ఇదిగో ప్రభు ఆత్మ నా మీదకు వచ్చి నిలిచి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని. ఏ యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఆ తొలి వచనాలు ఏవైతే ఉన్నావో అవే వచనాలు ఆనాటి కాలంలో గ్రంథపు చుట్టాలో లిఖించగా సరిగ్గా ఆయన వెళ్లే సమయానికి ఒక గ్రంథపు చుట్ట తీసి ఇలా చేతికిచ్చారట. నువ్వు చదువుతావా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా బోధకుడా, ఇదిగో నీ ఒకటి ఇస్తున్నావు, దీని యొక్క ప్రామాణ్యం ఏంటో నాకు చెప్తావా అన్నట్టు అక్కడ ఉన్నటువంటి వారు ఒక వ్యక్తి ఆయనకి గ్రంథపు చుట్టాన్ని ఇచ్చారు. ఇప్పుడు లూకా సువార్త మరలా చదవండి. ఆయన తన
అక్కడ కాదు, తన వాడికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై ఆయన నిలవబడి ఉండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను లేక ఇయ్యబడెను. ఆయన గ్రంథమును చుట్టి చదివేసిన తర్వాత ఏం చేసిన మరలైనా గ్రంథమును చుట్టి దానిని ఇచ్చిన ఆ పరిచారులకు మరలా ఇచ్చి ఆయన కూడా కూర్చుండెను. జన సమూహము ఆ సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, అంటే చదివేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి, చదివేసి కూర్చోకూడదు. కానీ చదివేశాడు, ఎవరైతే ఇచ్చారో ఆ గ్రంథం మళ్ళీ వాడికి ఇచ్చేసాడు, ఆయన కూడా కూర్చున్నాడు. కూర్చోవడంతో ప్రజలందరూ ఆయన చూస్తున్నారు, ఏంటి చెప్పాలి కదా ఈయన ప్రసంగం, ఏం చెప్పకుండా అలాగే కూర్చున్నాడేంటి అన్నట్టు ఆయన అందరూ కూడా ఆయన ఒక తేరి చూడగా, ఆయన వైపు తేరి చూడగా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుచున్నదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన ఈ దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు యొక్క కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, ఓ వైద్యుడా, నిన్ను నీవే స్వస్థత పరచుకొనుమో అను సామెత చెప్పి, కపెర్నహూములో అచ్చట ఏ కార్యములను నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఇప్పుడు ఈ నీ స్వంత స్థలమందు చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు అని అనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. సరే, జరిగిన సందర్భం ఏంటంటే, నేడు నేను చదివిన ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరబోతున్నాయి. అంటే ఏ యెషయా అయితే ప్రభువాత్మ నా మీదకి నిలిచినదని రాబోయే కాలంలో మెస్సయ్య భూలోకంలో చెప్తాడని ప్రవక్త యెషయా రాశారో, సరిగ్గా సమయం వచ్చేసరికి అదే గ్రంథం చుట్టానికి ఇవ్వటం, ఆయన తెరవటం, ఆ మాట చదివి, ఈ లేఖన మాటలు నేటి దినమందు మీ వినికిడిలో నెరవేరబోతున్నాయి అని చెప్పి ముగించారు ఆయన. ఇక్కడ మనం ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్పటానికి ముందు ఏం జరిగిందంటే, ఆయన తన వాడిక చొప్పున, చెప్పండి, తన వాడిక చొప్పున దేవుని దేవుని యొక్క మందిరములో ఆయన ప్రవేశించారు అని వ్రాయబడినారు. మనుషులుగా మనకు చాలా వాడుకలు ఉంటాయి. వాడిక దానికి ఏమని చెప్పుకోవచ్చునంటే అలవాట్లు అనుకోవచ్చు, లేక నడవడిక కావచ్చు. వడిక కొంతకాలానికి అది వాడికగా మారచ్చు. నడవడిక కొంతకాలానికి ఆ నడవడిక చివరికి వాడి జీవితానికి అది ఒక వాడికగా మారచ్చు. ఈ లోకంలో వాడికగా చేసుకునేవి, వాడికకు అలవాటు పడినవి, వాడికనే నెరవేర్చగలిగేవి సమాజంలో చాలా ఉన్నాయి. మొదటి మీకు చెప్పాను, కాలకృత్యాలు తీర్చుకునేది మొదలు. భోజనం తినటం మనకు వాడిక, నిద్రపోవటం మనకు ఒక వాడిక, స్నానం చేయటం, బట్ట ధరించటం, పనికి వెళ్ళటం, రూపాయి డబ్బులు సంపాదించడం, ఇది దినచర్య. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి, లోకంలో ఎన్ని వాడుకలైతే మనం నెరవేర్చామో, ఎన్ని వాడుకలు వెంబడి మనం ప్రయాణం చేసామో, ఇవన్నీ పక్కన పెడితే నిజ జీవితంలో మనం చేయవలసింది, పాటించవలసినటువంటి అద్భుతమైనది ఏమిటంటే, మన జీవితంలో ఒక ప్రత్యేకమైన వాడిక మనకు కావాలి. ఏమిటి ఆ వాడిక అంటే, దేవుని సన్నిధికి నువ్వు రావటం నీ జీవితంలో ఒక వాడిక కావాలి. వచ్చిన తర్వాత వైద్యుడి చేతికి ఎట్లా మన జీవితాన్ని అప్పగించుంటే వైద్యం చేసి క్షేమంగా పంపిస్తాడో, ఆ రీతిగా వచ్చిన తర్వాత వాక్యానికి విధేయత చూపించి మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకోగలగాలి. ఇది మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక వాడికగా ఉండాలి. లోకంలో చాలా మందికి ఎన్నో రకాల వాడికలు. ఏదైనా ఒక శుభకార్యం జరిగితే ఇలాగే చేయాలి అట కదా,
అని చెప్పి వారు కొన్ని వాడుకలు తీసుకొస్తారు. అది అన్యజనులు ఆచారములతో కూడినటువంటి వాడుకలు కావచ్చు. వాడిక అంటే ఇలా చేయాలట కదా, ఇలా చేయకపోతే జరగదట కదా, ఇలా చేస్తేనే ప్రయాణం ముందుకు సాగుద్దట కదా, ఖచ్చితంగా ఇలాగే చేయాలట కదా, ఇలాగే చేయాలట కదా, ఇలాగే చేయాలట కదా. ఇలాగా లోకములో చాలా 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 రకరకాల వాడుకలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? వివాహం జరిగేటప్పుడు అమ్మాయిని అబ్బాయికి ఎటువైపు కూర్చోబెడతారు చెప్పాలి. అమ్మాయిని అబ్బాయికి ఎటువైపు కూర్చోబెడతారు? చాలాసార్లు మీరు చూశారు కదా, చెప్పాలి. ఎడము వైపు అంటే అమ్మాయికి కుడివైపు ఎవరు? భర్త. చెప్పాలి. అమ్మాయికి రైట్ హ్యాండ్ వైపు భర్త ఉన్నాడు. ఇలాగెందుకు కూర్చోబెట్టాలి అనుకుంటాం. అలా అలా చేస్తే పెళ్ళి అవుతుంది. అక్కడ అమ్మాయిని కింద కూర్చోబెట్టి పెళ్లి కూడా పైన కూర్చోబెట్టి పెళ్ళి అవదా? అవుద్ది, అవుద్ది. కొన్ని అబ్బాయిని కింద కూర్చోబెట్టి పెళ్లి కూతురిని పైన కూర్చోబెడితే పెళ్ళి అవదా? అవుద్ది, అవుద్ది. అమ్మాయిని ఇటువైపు తిప్పి అబ్బాయిని అటువైపు తిప్పి పెళ్లి చేస్తే పెళ్ళి అవదా? అవుద్ది, అవుద్ది. కానీ ఎందుకు ఈ క్రమం మనకు వెలుగులోకి వచ్చిందంటే ఒకటే మాట, యెహోవా నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉన్నాడు. చెప్పండి, యెహోవా నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉన్నాడు. అంటే ఈ మాట దేవుడు పురుషుడితో చెప్తూ చెప్తూ తొలి మానవుడు ఎవడంటే స్త్రీ కాదు, తొలి మానవుడు ఎవరంటే పురుషుడు. ఒకటి నువ్వు ఎక్కడేస్తావు? ఒకటి నువ్వు ఎక్కడేస్తావు? మొదట వేస్తావు. తర్వాత ఏం వేస్తావు? రెండు వేస్తావు. తర్వాత ఏం వేస్తావు? మూడు వేస్తావు. ఇట్లా 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 సాకుంటూ పెడతారు. ఇప్పుడు పురుషుడు మొదటి వాడు ఒకటేస్తే రెండో అంకి ఒకటికి ముందు వేస్తామా, ఒకటి తర్వాత వేస్తామా? ఆలోచించండి, అవగాహన పొందండి కాస్త. ఎందుకు ఇలా జరుగుతూ వస్తుంది అని అంటే, ఎస్, దేవుడు మొదట ప్రథమ స్థానం. అంటే ఇప్పుడు దేవుడు నాకు రైట్ హ్యాండ్, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నాడు. అంటే నాకు ముందు దేవుడు ఉన్నాడు, దేవుడికి ఎడమవైపేమో నేనున్నాను. నా ఎడమవైపు ఎవరు ఉన్నారంటే భార్య. ఆ తర్వాత ఆమె తరపున ఎవరున్నారంటే కుటుంబం లేక పిల్లలు. అంటే అందరికీ మూలం ఎవరయ్యారు? ఇప్పుడు దేవుడు 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 దేవుడు. దేవుడేమో పురుషుడికి కుడి ప్రక్కన. అందుకే అంటాడు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు అని ఎలాగైతే ఒక టైం ఒక క్రమం వచ్చినదో అదే విధముగా పురుషుడికి ఎడమ వైపు భార్య ఉండాలి. భార్య అనుకోలేదు, నాకు రైట్ హ్యాండ్ ఎవరంటే నా భర్త, నాకు కుడి భుజం ఎవరంటే నా భర్తే అని చెప్పి భార్య కుడివైపు ఏమో భర్త ఉండాలి, భర్తకు కుడివైపు ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. ఈ కారణము చేత చిన్న మెలకువను బట్టే ఈ రోజు వరకు ఇదే క్రమం నడుస్తుంది. మొదట మీకు చెప్పినట్లు ఎడం పక్కన కుడి పక్కన మార్చి పెళ్లి చేస్తే పెళ్ళి అవదండి, అయిపోద్ది, అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఉద్దేశం. ఎస్, భార్యకు ఎప్పుడు కూడా భర్త కుడి భుజంగా ఉంటాడు. అలాగునే పిల్లలు తల్లిదండ్రులకు కుడి భుజంగా ఉండాలి. అలాగనే దేవుడు మనందరికీ కుడి భుజము వంటి వాడు, ఆయనే మన సహాయకుడు. కొన్ని సందర్భాలు అంటారు, ఎవరైనా నాకు వీడు కుడి భుజంతో సమానం రా అంటారా? అంటారు ఎప్పుడైనా? వీడు నాకు కుడి భుజం రా, వీడు లేకపోతే నాకు కుడి భుజం నరికేసినట్టు ఉంటుందిరా. ఏది ఏమైనప్పటికీ నాతో ఉండాలా, అటుంటేనేరా నా భుజం నాతో బలం పొందుతారు. ఎలాగైతే మనం అంటామో ఇది దైవిక నియమములో ఒక వాడికగా మారింది. నేనంటాను అది తప్పు కాదు, అది న్యాయబద్ధమే. కానీ లోకములో కొన్ని వ్యర్థమైన వాడుకలు ఉన్నవి. ఇవి దయచేసి మనకొద్దు. ఈ వాడుకలలో మనము అలవాటు చేయదు. దినవృత్తాంతములు 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదివితే అక్కడ వాక్యములు ఇట్లా వ్రాయబడి ఉంటారు. బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను కుమార్తెలను దాటించి ముహూర్తములను అతడు విచారించుచు మంత్రములను చిల్లంగితనమును. ఎస్ 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 ఏంటి చెప్పండి, ఏంటి? వాడిక. ఇదే మాట ఇంతకుముందు మీరు ఎక్కడన్నారు? యేసు ప్రభు దగ్గర విన్నారు. తన వాడుక చెప్పున, చెప్పాలి, తన వాడిక చెప్పున సమాజ మందిరములోకి వెళ్ళాను. ఇది వాడిక, ఇది అద్భుతమైన వాడిక. యేసు ప్రభు వారు మనకు స్ఫూర్తి. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన సమాజ మందిరములోకి వెళ్ళాను. ఇది అద్భుతమైన వాడిక. సరే, ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మనష్య అనేటువంటి వ్యక్తి కోసము దేవుడు ఏం తెలియపరిచాడు, అతని జీవితం ఎట్లా ప్రారంభించబడింది, చివరికి అతని జీవితం ఎట్లా ముగించబడినది.
ఈ విషయాన్ని తెలియపరుస్తూ మనిషి యొక్క స్థితిని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని? బెన్హిన్నోం అనేటువంటి లోయ యొద్ద అతడు తన కుమారులను అగ్ని గుండము గుండా వారిని అంటే దేశానికి ఏదో ఉద్ధరించాలి, దేశంలో నాకు ఏదో కలిసి రావాలా, శత్రు రాజ్యాలు పతనం అవ్వాలి, నా రాజ్యం బాగుండాలంటే నా పిల్లలను బలేసేయాలి. అతను తన పిల్లలనే కాదు, ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా. అందుకే ఈ మాట మీకు ఎక్కడ కీర్తనల గ్రంథము 106 సంకీర్తన 37 అనుకుంటా, కాల్చబడుటకు వారు దయ్యములకు తమ పిల్లలను దహన బలులుగా అర్పించిరి. ఎటువంటిది మాట? 6:37 వచనమేనా? చదవండి. ఏం రాయబడి? వారు తమ కుమారులను, చివరికి తమ ఆడపిల్లను కూడా విడిచిపెట్టలేదు, తమ కుమార్తెలను దయ్యములకు. ఇప్పుడు అద్దయ్యను అట్లా ఉంచి ఇప్పుడు మరలా వెనక్కి రండి దినవృత్తాంతముల్లోకి. అతడు బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనము వాడుక చేయు కర్ణ పిశాసి తంత్రములను సోదెగాండ్రులతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడచుచు వచ్చి ఆయనకు కోపము వచ్చేలా చేశాడు. ఎవరు? ఒక ఇజ్రాయేలీయుడు అయ్యింది, దావీదు యొక్క వంశములో వచ్చిన ఇజ్రాయేలీ గోత్రికుడు అయ్యింది. అతని సింహాసనం మీద స్థిరపరిచిన దేవుని పక్కన పెట్టి చుట్టుపక్కల వారు ఏవైతే చేస్తున్నారో అవి వాడుకలో పెట్టుకున్నాడట ఈ పెద్ద మనిషి. ఏమిటి? అవతరులకు అది కుదిరితే కుదురుండొచ్చు. 19వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 5వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటారు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం, నేను అసలు విధింపలేనిదియు, కనీసం ఇలా చెయ్యండ్రా బాబు అని నేను సెలవు ఇవ్వలేనిదియు, కనీసం నా మనసుకు తోచనదియు నైనా ఆచారములు ఆచరించుచు తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకు బయలునకు బలిపీఠములను కట్టుచు వచ్చిరి. చాలు. ఇది ఎవరి పని? ఇజ్రాయేలీలకు చుట్టుపక్కల ఉండేటువంటి అమ్మోనీలు, యొబేసీలు, అనాకీలు, హిత్తీలు, పెరిజీలు, యొబేసీలు, ఇలాగా దేవుణ్ణి ఎరగని అన్య జాతి ఏదైతే ఉందో అది వారికి వాడిక. కష్టం మరీ ఎక్కువైపోతే అరే సమస్య చాలా పెద్ద అయిపోయేలా ఉందిరా, అయితే మా ఇంట్లో పిల్లల్ని చంపేస్తే ఇప్పుడు ఆ కష్టం పోద్దంటావా? మీ భార్యకి చెప్పక, ఇంట్లో ఎవరికి తెలియక సాయంత్రం మీ పిల్లల్ని తీసుకొచ్చేస్తే నేను అక్కడ కొన్ని రాళ్ళు రెడీ చేసి పెట్టి పొలం రెడీ చేసి పెడతాను, బయలుపేరుట ప్రార్థన బయలుపేరుట మంత్రాలు వల్లించి అక్కడ మన బిడ్డని చంపారు. చచ్చిపోయిన తర్వాత మీ ఆవిడకి రేపు కానీ ఎల్లుండి కానీ చెబుదు కానిలే అని అన్నాడంటే అడిగితే మరి డైరెక్టర్గా ఇవ్వరు కదా, తీసుకెళ్ళి మా పిల్లలు చంపండి అని ఏ భార్య ఇస్తుంది? ఏ తల్లి తన కొడుకుని? అందుకు నీ భార్య పిల్లల్ని నిద్రపోయినప్పుడు నీకు కష్టాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఈ కష్టం తీరిపోవాలంటే నువ్వు బయలుకు నీ పిల్లల్ని అర్పించేది సరిపోతాయి. ఇలాంటి తప్పుడు సాంకేతాలు ఆ రోజుల్లో విస్తారంగా పెరిగిపోయే ప్రియులారా. సమస్య వస్తే దానికి పరిష్కారం దేవుని పక్కన పెట్టారు. సమస్యకు పరిష్కారం నీ చెయ్యిలా కోసేసుకో, రక్తాన్ని ఒలికించు, నీకు మేలు జరుగుతుంది. నీకున్న కష్టం నుండి నువ్వు బయటకు రావాలంటే నీ కూతుర్ని కాల్చే, నీకున్న సమస్య నుండి త్వరగా విడుదల పొందాలంటే పశువులను, గొర్రెలను, మేకలు కాదు, వీలైతే నీ పెద్ద కొడుకుని తీసుకొచ్చి బలేసే. ఇలాంటి తప్పుడు సాంకేతాలు, తప్పుడు ఆలోచనలు ఆనాడు ప్రజల మనసుల నిండా నిండిపోయి ప్రియుల. చివరికి ఏమైంది? వీరికి వాడిక. చెప్పండి, ఏమైపోయింది చివరికి? వీరికి వాడిక. కష్టం వస్తే కష్టానికి పరిష్కారం ఎట్లా అనేది మానేసి రేపు మా పిల్లల్ని బలియాద్దాం అనుకుంటున్నారా? అయ్యి బాబాయ్ తట్టుకోలేనంత కష్టాలు ఎక్కువైపోయినారా బాబు, ఇప్పుడు కష్టాలన్నీ తీరాలంటే ఎలాగ పిల్లల్ని చంపేయాలా? అవునంటావా? చూడు, ఆలోచించు. మరి నీకు ఉన్నది ఒక్కగారు కొడుకు కదరంటే ఏం చేస్తానరా? నేను బతుకుంటే మళ్ళీ ఒక కొడుకుని కట్టాను, నేను బతుకుంటారు కదా, నా కష్టాలు పోవాలి కదా. కాబట్టి వాళ్ళ సాయంకాలం మా పిల్లలకి మంచిగా స్థలాలు స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టి అందరూ పడుకున్న టైంలో పిల్లల్ని తీసుకొచ్చేస్తాను, పలానా చోట బయలుకు బలిపీఠం కట్టి పిల్లల్ని అక్కడ కాల్చను అని చెప్పుకుంటూ అసలు దేవుడు సెలవీయనదియు దేవుడు మనసుకు తోచనది ఆచారములను ఆచరించి
బయలునకు బలిపీఠములను కట్టుచు కాల్చుటకు తమ కుమారులను తమ కుమార్తెను అప్పగిస్తూ వచ్చింది. ఇది ఎవరు చేస్తున్న పనులు? సృష్టికర్త లేని ప్రజలు చేసే పనులు. నిజదేవుడు ఎవరో తెలియలేనటువంటి అజ్ఞానంగా చీకటిలో దయ్యముతో సాంగత్యం చేసే వారు చేసే పనులు ఇవి. ఇప్పుడు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి ఎవరు వచ్చేసాడు? ఇక్కడికంటే మనష్షే వచ్చేసాడు. చెప్పండి, ఎవరు వచ్చేసాడటండి? మనష్షే. ఎవరితడు? దావీదు, సొలొమోను రాజైన హిజ్కియా తర్వాత వచ్చినటువంటి వాడు మనష్షే. ఏం చేశాడు ఈ పెద్ద మనిషి అంటే? మరి ఏ సమస్యలు వచ్చినాయో తన దేశంలోకి, ఎలాంటి కష్టాలు వచ్చినాయో తన దేశంలోకి, దేవుని యొక్క విచారించటం మాని తన సమస్య దేవుడితో చెప్పుకోవటం మానేసేసి ఈ పెద్ద మనిషి చేసే పని బెన్ హిన్నోం అనేటువంటి లోయ యొద్ద అతడు బలిపీఠములను కట్టి, తర్వాత యెరూషలేము ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు కూడా నిరపరాధుల రక్తమును ఒలికిస్తూ వచ్చెను. అతడు ఇట్లు చేయుచుంటుండగా అతని యొద్దకు ప్రవక్త వచ్చి తెలియపరిచినప్పటికీ మనష్షేయును అతని జనులు వినలేనందున, చెవిని పెట్టలేనందున, తృణీకరించినందున అంతటా శత్రువుల చేతికి దేవుడు మనష్షేను అతని జనులను అప్పగించగా. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు ప్రియులారా, వాక్యం ఎదుట మనం భయపడదు. అంటే దేవుడికి చావలేదు, దేవుడు దిచ్చుముండేవాడు. దేవుడు ఒక తరానికి ఒకలాగా మరొక తరానికి మరొకలా వ్యవహరించేవాడు కాదు. ఆయన కోపమైన, ఆయన నీతైన, ఆయన న్యాయమైన, ఆయన ప్రేమైన అన్ని తరాలలో ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఆనాడు రోషము గల దేవుడే, ఈనాడు కూడా ఆయన రోషము గల దేవుడు. ఆనాడు మనం బరువులు ఎత్తాం, కానీ ఈరోజు 50 కేజీలు బస్తా ఎత్తాలంటే మనం ఎత్తలేం. ఎందుకంటే శరీరం ఉడిగిపోతుంది, బలము కనుమరుగైపోతుంది, శక్తిహీనమైపోతుంది. మన గ్లాస్ మనం ఎత్తలేము. అటు వాడిని చూసి అంటారు, ఏమండి బాబు ఇదివరకు 100 కేజీల బస్తా అవలేలుగా ఎత్తేసేవాడు బాబు, ఈయన 100 కేజీల బస్తా ఎత్తేసేవాడు, కానీ ఈ రోజు పాపం ఆయన తన గ్లాసే ఎత్తలేకపోతుంది. ఇది మనిషి పద్ధతి. దేవుని పద్ధతి అట్లా కాదు. దేవుడు ఆనాడు అట్లాగే ఉన్నాడు, ఈనాడు అట్లా ఉంటాడు, ఇక ముందు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా యెహోవానగు నేను మార్పు లేని దేవుడు అన్నాడు. ఆయన బలం ఏ కాలంలో తగ్గిపోదు, ఆయన శక్తి ఏ కాలంలో ఉడికిపోయేది కాదు. ఆనాడు ప్రేమ గలవాడే, ఈనాడు ప్రేమ గలవాడే, ఆనాడు దయగలవాడే, ఈనాడు దయగలవాడే. ఆయన ఆనాడు శిక్షించటానికి అర్హుడే, ఈనాడు కూడా శిక్షించటానికి కూడా ఆయన అర్హుడునై ఉన్నాడు. ఇది ముందు మన దేవుడి దగ్గర పాఠం నేర్చుకోవాలి. అది నేర్చుకొని మన జీవితానికి ఏది వాడిక అవ్వాలి, ఏది వాడిక. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం మీరు గమనిస్తే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, 2-3 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం. గనుక పౌలు తన వాడిక చొప్పున సమాజ మందిరం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు ఈ విధముగా శ్రమపడి మృతులలో నుండి తిరిగి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేసిన యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు వారితో మాట్లాడుచుండెను. ఎవరి పెద్ద మనిషి? అపోస్తలుడైన పౌలు. ఏ వాడికి నేర్చుకున్నాడు ఈయన? మీరు లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభులు ఏ వాడికైతే ఉందో, ఏ వాడికైతే ఉన్నాడో ఇంచుమించు అదే వాడిక. ఏ వాడిక? తాను పెరిగిన తన నజరేతు అనే ఊరిలో విశ్రాంతి దినమున సమాజ మందిరములో ఆయన తన వాడిక చొప్పున వెళ్ళుట. ఇప్పుడు ఇదే వాడిక మీరు ఎవరిలో చూస్తున్నారు? అపోస్తలుడైన పౌలులో చూస్తున్నారు. మరి పౌలులో ఈ వాడిక ఉన్నప్పుడు ఇదే వాడిక ఇప్పుడు ఎవరికి కావాలి? మనకు కూడా చెప్పండి, ఇదే వాడిక ఎవరికి కావాలి? ఎస్, మనకు అవసరం. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు నమస్కరిస్తున్నా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా. కాబట్టి దేవుని మందిరముకు రావటం మన జీవితంలో ఒక వాడిక. అది అలవాటైపోయింది నిజ జీవితాలు. అన్నం తినటం ఒక వాడిక, నిద్రపోవటం ఎట్లా వాడికో. దేవుని మందిరం అనేటప్పటికి ఇవాళ శుక్రవారం అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అని అంత గ్యాప్ కూడా ఇవ్వకూడదు. అది శనివారం రాత్రి నీ హృదయం మ్రోగేయాల అన్నట్టు రేపు ఆదివారం కదా మన మందిరానికి వెళ్ళిపోవాలి.
అంటే కనుక్కొని ఆదివారం ఎప్పుడో తెలుసుకునేంత సమయం కూడా నువ్వు ఇవ్వకూడదు నీ మనసులో. అంటే దేవుడి పట్ల నీకు ఆ విధమైనటువంటి తృష్ణ ఉన్నప్పుడు వారంతో వారం వచ్చేసరికి అవును రేపే కదా ఆదివారం, మనం బేగ బయలుదేరా అనేటువంటి భావం ఉండాలా. ఏమండి రేపు ఏంటో తెలుసా, రేపేటే, రేపు ఆదివారం కదండి, రేపు ఆదివారమా, రేపు ఆదివారమా, అరే రేపు శుక్రవారం అనుకుంటున్నానే అన్నంత స్థితికి ఎప్పుడు మనం ఉండకూడదు. అలా ఉంటున్నాము అనంటే మొదటగా నిన్ను నువ్వే మైమర్చిపోతున్నావు, నిన్ను నువ్వు అవగాహన లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావని అర్థం. కాబట్టి దయచేసి దేవుని సన్నిధి ఎప్పుడు నీ మదిలో జ్ఞాపకం ఉండాలి. ఆయన వాక్యం కొరకు తహతహలాడుతూ తృష్ణతో ఎదురు చూపు చూసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన సన్నిధిని నమస్కరించి ప్రార్థన చేయటానికి పరుగులు తీసుకుంటే ఆయన సన్నిధికి రావాలి. ఇది నీ జీవితానికి ఏం కావాలంటే వాడిక. చెప్పండి ఏం కావాలి? వాడిక. వాడిక అనే మాటకి అర్థం అలవాటు. అలవాటన్నా చెప్పండి, వాడికన్నా రెండు ఒకే అర్థాలు వస్తాయి. కానీ తన అలవాటు చెప్పుననే మాట ఇక్కడ రాయబడలేదు, కానీ తన వాడుక చెప్పున ఆయన సమాజ మందిరములోకి వెళ్ళి బోధించుటకు ఆయన నిలవబడి ఉండగా, ఈ మాట మనం చదివాం. సరిగ్గా ఇదే మాట ఎవరిలో మీరు చూశారంటే అపోస్తులుడైన పౌల్లో కూడా ఇదే వాడిక మనం చూస్తాం. మరి లోకంలో ఏ వాడిక ఉంది? ఇది మనం అంచనా వేసుకోవాలి. మందిరం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవును నాలో ఏ వాడిక, అవును నాకు ఏ వాడిక ఉంది, నా వాడిక ఏమిటి అని ఎవరి మట్టికి వారు తమ హృదయమును తాము పరిశీలన చేసుకోవాలి. హోషేయ గ్రంథం అంటే దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. అక్కడ 4వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు. అబద్ధములాడుటయు అబద్ధ సాక్ష్యములు పలుకుటయు హత్య చేయుటయు నరహత్య చేయుట దొంగిలించుటయు వ్యభిచరించుటయు నరులకు వాడికాయను. ఏమైపోయిందటండి? వాడిక. ఎక్కడి మాట? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం తొలి వచనములో నుండి, ఇశ్రాయేలు వారులారా యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఆలకించుండి. సత్యమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో ఇట్లో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు అబద్ధములాడుటయు హత్యలు చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు నరులకు ఏమైపోయిందంటే వాడిక 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 వాడిక. ఎంత దౌర్భాగ్యం! నేను సమాజంలో ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. వాడిక 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 వాడిక. అసలు మన జీవితంలో ఏ వాడిక ఉండాలి? లోకంలో ఏ వాడికలు ఉన్నాయి? లోకము నుండి యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకంటూ ఏ వాడిక అవసరమై ఉన్నది అనగా దేవుని వాక్యాన్ని కీర్తించే వాడిక నీకు కావాలి. దేవుని పేరెత్తేసరికి పరిశుద్ధత కలిగి భయము నీలో ఉండటం ఒక వాడిక నీకు కావాలి. దేవుని సన్నిధి అనేటప్పటికి విసుగుదల లేకుండా నిండు మనస్సుతో అమ్మగారింటికి కూతురు తన పిల్లలను తీసుకుని వెళ్ళినప్పుడు ఎంత చిరునవ్వుతో, మా నాన్న నన్ను చూడాలా, మా నాన్నగారు నా పెద్దయ్యని చూడాలా, అమ్మని చూడాలా, చెల్లిని చూడాలా అని ఒక ఆశతో, ఏమండి తెల్లవారుజామున 5ంటికంటే రాత్రంతా నిద్రపోదావిడి, బట్టలన్నీ సర్దుకుంటుంది, 10 రోజులు ఉంటుంది అమ్మగారింటికి వెళ్ళి. కానీ నెలకు సరిపడే సరుకులు బట్టలు రెడీ చేసుకుంటుంది. ఒకవేళ వర్షం వస్తున్నా తడుచుకుంటూ వెళ్ళిపోతానంటే ఆటో రప్పిస్తాను, ఉండే కంగారు పడక బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ ఆటో ఎప్పుడప్పుడు లేండి ఏం పర్లేదు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అంటే అమ్మగారింటికి వెళ్తున్నాను ఆడబిడ్డకు, ఆ పిల్లలకు ఎంత ఆనందమో ప్రియులారా. ఇది మనందరికి తల్లిగా ఉన్న దేవుని గర్భాశయము. ఇక్కడే మనందరూ ఆత్మీయంగా మనం జన్మించిన వారు. ఇదే అసలు తల్లి ఇల్లు. నేను సృజించిన వాడు నీకు భర్త అంటాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. అంటే తల్లిగా సరిపోతున్నాడు, తండ్రిగా సరిపడేవాడు ఉన్నాడు. భర్తనగా కుటుంబాన్ని బాధ్యత మోసి భరించేవాడు భర్త అని అర్థం. భర్త అంటే కామపు వాంఛ తీర్చుకున్నవాడు అని కాదు ఇక్కడ అర్థం. భర్తని విలువైన పదానికి అర్థం ఏమిటంటే భరించువాడు, బాధ్యతలను చేపట్టేవాడు అని అర్థం.
కాబట్టి ఆయన భర్త స్థానంలో భర్తగా, తండ్రి స్థానములో తండ్రిగా, తల్లి స్థానములో తల్లిగా, మిత్రుడు స్థానములో మిత్రుడిగా, స్నేహితుడు స్థానములో స్నేహితుడిగా, బంధువుల కంటే విలువైన రక్త సంబంధిగా, ఇన్ని విధాలుగా కూడా ఆయన మనకు సరిపడిన వాడిగా మనకు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఎవరైనా ఎలాంటి వారుగా ఉండాలంటే, పుట్టింటికి వెళుతున్నప్పుడు ఆ ఆడబిడ్డ తన బిడ్డలు తీసుకుని ఎట్లాగైతే ఆసక్తితో తన పుట్టింటి అమ్మగారింటికి వెళ్ళడానికి ఇష్టపడతారు, అలాంటి తృష్ణతోటట దేవుని సన్నిధికి రావటం మన జీవితంలో ఒక వాడిక కావాలి. ఆదివారం అయిపోతూ ఉంటే నువ్వు బాధపడాలి. అయ్యో ఆదివారం అయిపోతుందా, ఆదివారం అయిపోతుందా, అప్పుడే వాక్యం అయిపోతుందా, అయ్యో వాక్యం మళ్ళీ ఇదే వాక్యం, ఇదే సహవాసం, ఇలాగే వచ్చి మళ్ళా నేను ఇక్కడ కూర్చోవాలంటే అమ్మో మళ్ళా 8 రోజులు పడతాదా, అప్పటి వరకు నేను ఇంటికే పరిమితమా, దూరం అయిపోవాలా, అయ్యో ప్రార్థన అయిపోతుందా, వాక్యం అయిపోతున్నదా, మళ్ళీ అందరినీ చూసిన నేను ఇంటికి వెళ్ళిపోవాలా, మళ్ళా వారానికి బతుకుంటే మళ్ళా మందిరానికి వస్తానా, అలాంటి ఫీలింగ్స్ నీ అంతరంగంలో ఉండాలి. ఇది నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదగటానికి అద్భుతమైన మెట్లుగా మారుతాయి. అంత వాడు వర్షం వస్తే బాను మందిరం మానేద్దాము, అడిగితే ఏంటంటే పాస్టర్ గారు మీకు అక్కడ ఆలోచనలో వర్షం లేదేమో కానీ బాబోయ్ కుంభ వర్షం అయ్యారండి, అందుకే వద్దాం అనుకున్నాం రాలేకపోయాం అని. అంటే ఈ ఫీలింగ్స్ అంటే ఈ విధానం ఎలా ఉన్నదంటే, దేవునికి మనం ఏదో ఆయన కనపడకూడదని మనం మరుగు చేయడానికి బట్టతో ఆయన కప్పే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు. మనసులో తలంపు పుట్టక ముందే ఎదిగే దేవుడు. వర్షం వస్తుంటుంటే ఇంకా రావాలి గట్టిగా, ఇంకా రావాలి గట్టిగా, ఇంకా గట్టిగా వచ్చేయాలా, అప్పుడు 10:30, 11 తగ్గితే మందిరానికి వెళ్ళక్కర్లేదు అన్న భావం నీలో ఉంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదగట్లేదు అన్నారు. కానీ ఉదయం 6ంటికే నువ్వు చూసే వర్షం పడుతుంది, కానీ మనసులో దిగులు పడుతుంది, దేవా దేవా త్వరగా తగ్గిపోతే నీ సన్నిధికి వెళ్ళాలి ప్రభా, ఏదో ఒక విధంగా నేను వెళ్ళిపోను ప్రభా, దయచేసి ఏదో ఒక విధంగా వెళ్ళాలి ప్రభా, దేవా కార్యం జరిగింది ప్రభా అని ఇలాంటి ప్రశ్న ఉన్న వారికి ఇది ఇంకా గట్టిగా వస్తే బాను, ఈరోజు వెళ్ళాల్సిన పని ఉండదు మనం అని అనుకుంటున్నాం. అంటే అసలు ఎక్కడున్నావు, ఇంకా రక్షించబడలేదు, నువ్వు ఇంకా వాక్యం అంటే నీకు పరిపూర్ణం కాలేదు, రూపాంతరం యొక్క అనుభవం నీకు ఇంకా లేదు. దేవుని యొద్దకు రావటానికి బయట ఏ ఆటంకాలు జరుగుతున్నాయో ఆటంకాలు చూసి అంతరంగంలో నువ్వు బాధపడాలి. అయ్యో ఈ ఆటంకము మందిరానికి వెళ్ళకుండా చేస్తాదేమో. అప్పటి వరకు టిఫిన్ తిన్నాడు పిల్లాడు, కాలు చేరి పడిపోయాడు, తలకి తగిలేసింది, మనసు బాధపడాలి. అయిపోయి టైం 9 అయిపోయింది బాబోయ్, ఇంకో పావుగంటలో నేను మందిరానికి వెళ్ళిపోయి బాబోయ్, పిల్లడికి వెళ్ళిపోయి దెబ్బతిని రక్తం వచ్చేది బాబోయ్, నేను మందిరానికి వెళ్ళకుండా ఆటంకం కలుగుతుందా ఏంటి పని, ఏదో ఒక విధంగా నా పిల్లడికి ఆ రక్తం కట్టడిపోతే ముందు మందిరాన్ని వెళ్ళిపోవాలి. అలాంటి పుష్ట మనలో ఉంటేనే ప్రియులారా దేవుడు మన అంతరంగాన్ని చూసి కార్యాలను మనం చూడగలుగుతాం. ఏదో సాకు చెప్పో ఏదో కారణాన్ని నెపమును మనం ఎంచుకోనో దేవునికి దూరమైపోయి చేసే ప్రతి ప్రయత్నం కూడా మన నిజ జీవితంలో పాతాళానికి మనం నెట్టివేయబడుతున్నామని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, సత్యమును కనికరము దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుతున్నాడు. ఆబద్ధములాడుటయు అబద్ధ సాక్ష్యములు పలుకు హత్యలు చేయుటయు దొంగిలించుటయో వ్యభిచారము చేయుటయో నరులకు ఏమైపోయింది భూమి మీదంటే వాడిక. ప్రారంభంలో ఎవరికి సిగరెట్ కాల్చే వాడికి లేదు, కానీ ఆ వాడిక దానికి అతడు బానిస. త్రాగుడు పుట్టుక ఎవరికి లేదు, అందరికీ తెలిసిన విషయం అమ్మ పాలు తాగటమే తెలుసు, అమ్మ పాలే తాగాం అందరం కూడా. మద్యపానము మనం ఎప్పుడు త్రాగల, కానీ కొంతకాలానికి మద్యపానం అలవాటు చేసుకుంటాడు. పాలిచ్చిన అమ్మనైనా తృణీకరిస్తాడు, అమ్మనైనా చంపేస్తాడు, కానీ వీడికి మాత్రం మద్యపానం కావాలి. ఎందుకంటే మద్యపానానికి ఇతడు ఏమయ్యాడంటే ఆ అలవాటు ఆ వాడిక వాడిని బానిసగా మార్చేసేసేసింది. ఇలాగా డబ్బు రూపాయి చేతికి రావటానికి ఏ పని చేస్తే వస్తాయి డబ్బులు? ₹1 డబ్బులు నా చేతిలోకి రావాలంటే నేను ఏం చేస్తే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచిస్తారు. ఫలానా సంగతి తెలుస్తుంది, చేయటానికి భయపడతారు, స్టార్టింగ్ లో చేయటానికి భయపడతారు, చాలా రహస్యంగా భయపడుతూ చేస్తారు. చేతికి డబ్బులు లెక్క పెట్టుకుంటారు, అబ్బా బానించింది. రెండోసారి కూడా చేయడానికి కొంచెం భయపడతారు, కానీ ముందున్నంత భయం ఉండదు, కొంచెం తెగింపు వస్తారు. 3వసారి తెగింపు, 4వసారి తెగింపు, ఇంకా 5వసారి తెగింపు, ఇంకా 6వసారి బట్టబయలు అవుతారు, ఇంకా 7వసారి వచ్చేసరికి అసలు ఆ భయం అనేదే వారి జీవితంలో ఉండదు. కారణం ఏమైందంటే వారి జీవితానికి అది ఏమైపోయిందట, వాడిక. అన్యజనుల ఆచారాలను అభ్యాసించడం ఒక వాడిక,
శరీర సంబంధమైన వాటిని తీర్చుకోవాలి, లేకపోతే నెరవేర్చుకోవాలి, అందుకు భవిష్యత్తు ఎలా పతనమైపోయినా నాకేం పర్వాలేదు, కానీ ప్రస్తుతం మాత్రం నేను ఇలాగే చేయాలనుకుంటున్నాను అని అనుకోవటం కొందరు జీవితాలకు అది ఒక వాడికగా మారుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితాలు వాక్యము వినుటకు ఒక వాడికగా మారాలి. పరిశుద్ధతను కలిగి ఉండటం మన జీవితంలో ఒక వాడికగా మారిపోవాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యములు విని ఆయన సహవాసములో మనం ఉండటం అనేది ఒక నిజ జీవితానికి ఒక వాడికగా మార్పు చెందాలి. కాబట్టి అక్కడ మీరు 17వ అధ్యాయము 2-3 వచనాలను గమనిస్తే అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తన వాడిక చొప్పున అతడు తన సమాజ మందిరములోనికి వెళ్ళి ఏసే క్రీస్తు అయి ఉన్నాడని వారితో మాట్లాడుతూ 3 విశ్రాంతి దినములు గడిచే వరకు కూడా అతడు వారితో తర్కించుచు వారితో మాట్లాడుతూ వచ్చెను అని చెప్పేసేసి 17వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు చదివారు. తన వాడిక చెప్పున 16వ అధ్యాయం చూడండి, అది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనము. అయితే అమ్మా సరిగ్గా చెప్పారు, రెఫరెన్స్ ముందు కదా. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి, సరిగా బాగా అర్థం అవ్వాలి నాకు, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండగా లూదియ అను దైవ భక్తి గల ఒక స్త్రీ అచ్చటగా వచ్చి మాటలు వినుచుండారు. చాలు, దానిపై వచ్చి నేను చదివే 13వ వచనం. ఎస్ విశ్రాంతి దినమున అమ్మా అంటే గవిని దాటి తన వాడిక చెప్పున, అది విశ్రాంతి దినం. ఖచ్చితంగా వాక్యం వినాలంటే అది విశ్రాంతి దినం, వాక్యం చెప్పాలంటే. కాబట్టి యేసుక్రీస్తు తన వాడిక చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి వెళ్ళి, అలాగే అపోస్తులుడైన పౌలు మీరు చదివారు 17లో, తన విశ్రాంతి దినమున తన వాడిక చెప్పున అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తు రక్షకుడని వారితో చెప్పుచూ వచ్చాను. సరిగ్గా ఇదే మాట ఈ 13వ వచనం 16వ అధ్యాయంలో మీరు చదువుతున్నారు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని, ఏమంటే అక్కడ విశ్రాంతి దినానికి సమాజ మందిరం లేదు, అక్కడ అంతా ఒక బీచ్ లాంటిది, లేకపోతే ఒక నది యొక్క ఒడ్డు, అదేదో మన మొత్తం మీద ఒక నది యొక్క తీరాన అక్కడ కొంతమంది వస్తున్నారు ప్రార్థన వాక్యం వినడానికి. జరుగునని పౌలు కూడా అక్కడికి తెలుసుకుని అతను పౌలు కూడా అక్కడికి వచ్చారు. ఈలోగా అనేక స్త్రీలు అక్కడ వినటానికి వచ్చాను. అందులో భక్తి గల లూదియా అను తుతైరా పట్టణస్థురాలు ఊదా రంగు పొడి అమ్ముకొని కూలీ నాలి చేసుకునే ఒక కడు బీదరాలు వచ్చి పౌలు మాటలయందు లక్ష్యం ఉంచారు. దేవుడు ఆమె హృదయమును తెరిచారు. వెంటనే చూడండి నెక్స్ట్, అయ్యా ఆమెయు ఆమె ఇంటి వారు ఆ దినముందే బాప్తిస్మమును పొందిరి. అయ్యా నేను భక్తి గలదానని మీరు ఎంచితే ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు నా ఇంటనే మీరు ఉండాలి. ఇదే మాట గత కాలములో మీరు సునేమిరాలు చెప్పింది. ఎవరితోటి? ఎలీషాతో. అయ్యా మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు, అతడు సునేమి ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? మన ఇంట్లో ఉండాలి. మేడగది ఒకటి కట్టి అతడు వచ్చిపోయినప్పుడు ఇక్కడ విశ్రాంతి పొందినట్లు. ఎలాగైతే అక్కడ ఆ స్త్రీ కనబడినదో ఇక్కడ నదీ తీరం, అక్కడ ఏ కరెంటు సదుపాయము లేదు, అది ఒక రాత్రి వేళ. అది ఏమంటే మరి ఏ డ్యూటీలు పట్టుకొని కాగడాలు వెలిగించుకొని వాక్యం వింటున్నారో, కానీ పౌలు అక్కడికి వెళ్ళాను తన వాడిక చొప్పున. మరి పగలంతా సమాజ మందిరంలో గడిపాడేమో, రాత్రి వేళ వచ్చింది, నదీ తీరమున వాక్యం అందించాలి, వాక్యం వినిపించబడాలి. తన వాడిక చొప్పున ఏమంటే ఎప్పుడైనా ఊహించలేని ప్రయాణములో ఉంటే అప్పుడు సెల్ ఫోన్లో ఎవరిదైనా వాక్యం నువ్వు వినొచ్చు. అయ్యా ప్రభు, ఈరోజు పునరుద్ధానం, నీ మందిరంలో ఉండవలసిన వ్యక్తిని,
కానీ ఈరోజు నేను ప్రయాణంలో ఉండవలసి వచ్చింది ప్రభా. అటు మంచి వర్తమానంతో ఈ ప్రయాణం 4 గంటల ప్రయాణం ఈ రైలు బండిలో లేకపోతే ఈ బస్సులో ఖచ్చితంగా నాకు కావాలి ప్రభా. అప్పుడు నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసుకోనో లేకపోతే చేతిలో బైబిల్ చదువుకోనో ఎవరిదైనా వర్తమానం వినటంలో తప్పు లేదు, న్యాయం. ఎందుకంటే పరిస్థితి నీకు అనుకూలించలేదు. ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నావు, అది నీకు కష్టమైన పని పెట్టాడు. ఖచ్చితంగా వెళ్ళి వ్యాపారం చేసి రావాలి, ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ టైంలో ఎవరిదైనా నువ్వు వాక్యం వినచ్చు, తప్పు లేదు. కానీ అవకాశము ఉండి కూడా వారంతా అలసిపోయింది కదా వాళ్ళు, ఈరోజు ఇంట్లో ఉండి మా ఇంటి బిర్యానీ ఉంటుంది శుభ్రంగా తినేసి కాలు వేసుకొని శుభ్రంగా సెల్ ఫోన్ చూసుకుంటూ టీవీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు వాక్యం వెళ్ళి క్లోజ్ చేసేసుకుందాం అని అంటే కనుక అంతరంగాన్ని ఎరిగే దేవుడు ప్రియులారు. రేపు కష్ట పరిస్థితి మనకి ఎదురైతే దేవుని కనికరానికి మనం దూరం అయిపోతాం ప్రియులారా. అందుకే తుఫాన్ అయినా పెను తుఫాన్ అయినా అది నువ్వైనా నేనైనా అనుభూతోడు చెప్తున్నా ఈ మాట. నేను ఎన్నో వర్షాలు వచ్చినా ఇప్పుడు అయిపోలా, దేవుని సన్నిధానానికి వెళ్ళలేదు విశ్వాసం ఉండే రోజు. కాబట్టి నువ్వైనా అలాంటి తుఫాను లాంటిది వచ్చినా ఏదో ఒక విధంగా ఆయన సన్నిధిని కనబడి వాక్యము వినటానికి నువ్వు సిద్ధమనసగల వారవి ఉండాలి. అది రాత్ర, అది పగల, అర్ధరాత్ర, అది తుఫాన, ఇవి ఎప్పుడు కూడా సాకులుగా నువ్వు పెట్టుకోకూడదు. నీ జీవితంత కాలం అన్నపానాలు ఎట్లా నీ శరీరానికి వాడుకో, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన, సహవాసం, వాక్యం అనేది నీ జీవితానికి ఒక వాడికగా మారిపోవాలి. చూడండి 14వ అధ్యాయము మొదటి మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అమ్మా ఇకోనియా అనే ప్రాంతములో జరిగినది ఏమనగా వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా వారికి బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను దేవుని వాక్యమును వారు ఏం చేసిరి అంటే నిన్నటి వరకు వాక్యం తెలియలేని గ్రీకు దేశస్థులు, యోధ మత ఛాందస్యవాదులు ఏ రోజటది ఆ 14వ మొదటి మాట సమాజ మందిరం. ఎప్పుడు వెళ్తారు సమాజ మందిరానికి? విశ్రాంతి దినమున అని చెప్పాలి మీరు. ఆ విశ్రాంతి దినమున అపోస్తలుడైన పౌలు, శీల మొదలగు వీరు వెళ్ళి అక్కడ దేవుని వాక్యం పంచుతుంటే అక్కడికట్ట అనేక మంది అన్యజనులు వచ్చి నిలబడినప్పుడు ఆ సమాజ మందిరం యొక్క గట్టు మీద నుండి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మరి చుట్టూ గ్రీకు దేశస్తులు ఉన్నారు, వారున్నారు, వీరున్నారు, అందరూ కూడా ఆయన వాక్యము చెప్పాలి విని ఏం చేశారంటే విశ్వాసముంచి. ఇది అపోస్తలుడైన పౌలు తన జీవితంలో వాడికగా చేసుకున్నాడు. మరి లోకంలో ఉన్న వాడికలు ఏంటట? అబద్ధములు ఆడుటయు, అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, హత్యలు చేయుటయు, దొంగిలించుటయు, విచారించుటయు నరులకు వాడికగా మారి. నేనంట ఆ వాడిక నుండి మీరు తప్పించబడాలి. ఆ వాడికలో ఉన్నటువంటి పద్ధతులు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం మీరు చదివితే అక్కడ వాక్యం ఎట్లా ఉంటుంది? సత్యమును పలుకక ప్రతి వాడు తన నాలుకలకు వారు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎవరాయబడింది? సత్యమును పలుకక ప్రతి వాడును తన పొరుగు వాణిని హింసించుచు అబద్ధములు ఆడుటకు తమ నాలుకలకు వారు ట్రైనింగ్, అభ్యాసం అంటే ఏంటి? ట్రైనింగ్ అభ్యాసించిరి. అంటే అక్కడ కరెక్ట్ గా ఏ అబద్ధం అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని ఇంటికాడ అంచనా వేసుకొని వెళ్తాం. ఇంటికాడే అంచనా వేసుకొని కరెక్ట్ గా ఈ టైము. కొంతమంది తెలివైన వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఒక యజమానుడి దగ్గర పని చేస్తుంది అనుకోండి, ఒక మనుషుడు షరతు పెట్టాడు, అబ్బాయి కరెక్ట్గా 7 గంటలకు నాకు కనబడాలి, నువ్వు 7 గంటలకు నాకు నిద్ర మొక్కలో ఉన్న నాకు నువ్వు 7 గంటలకు వచ్చి నువ్వు కట్టాలి. 7 ఒక్క నిమిషమైనా నేను సహించను సుమా అంటే ఇది ఎన్నింటికి వెళ్ళాలి? ఇప్పుడు 6:59, 6:58కి వెళ్తే ప్రాణం సుఖమే. సపోజ్ 7 గంటలకు వెళ్ళి తలుపు ఇలా తట్టి లేచేలాగా 7 1 నిమిషం అయితే, 7 2 నిమిషాలు అయితే ఎరా టైం ఎంత అయింది? 7 2 నిమిషాలు వెనక్కి వెళ్ళిపో. అలా కాదయ్యా, నేను 6:59 వచ్చాను, అవన్నీ నాకు అనవసరం. నీకు ఏం చెప్పాను? 7 అనే సమయం వచ్చేసరికి
నేను నీ ముఖం ఇలాంటి కఠినమైన షరతు పెట్టాడు అనుకోండి, వెళ్ళిన వాడు కరెక్ట్గా 6:59 కొని 7ంటికి వెళ్ళాడు అనుకోండి, యజమానుడు అడుగుతున్నప్పుడు వీడు ఏం చెప్తా తెలుసా, 7 అన్న మాట అనడానికి ఇష్టపడు, కానీ అయ్యా టైము 6:58 అయిందయ్యా అంటే ఇది ఒక యుక్తి అని చెప్పాలి. ఏంటది? ఒక యుక్తి. అంటే వాడి నోట నేను పడకుండా సులభంగా తప్పించుకోవటానికి ఇది ఒక మంచి ఎత్తుగడ. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆడ దగ్గరికి వెళ్తున్నాం, ఖచ్చితంగా నన్ను అడుగుతాడు, ఎట్రా మన ఇలా జరిగింది అంటాడు, దీనికి నేను ఎలా అల్లితే బాగుంటుందంటావు, ఏం చెప్తే బాగుంటుందంటావు అని చాలా ప్లాన్లు వేసుకొని కరెక్ట్గా వాడు బాగా సూట్ అయ్యేది ప్రిపేర్ చేసుకొని మనసులో పెట్టు. అదే ఆ అసత్యానికి చెప్తాడు. అరే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటారా అని చెప్పి ఈ కథలు వేస్తారు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఆబద్ధములాడుచు తన పొరుగు వాణిని వచించుసు హింసిస్తూ ఆబద్ధములాడుటకు తమ నాలుకలకు వారు ఏం చేశారంటే అభ్యాసం. మీరు అభ్యాసమే అనండి, వాడికే అనండి, ఇవన్నీ ఒకే కోవకు వర్తిస్తాయి. కాబట్టి ఈ అభ్యాసాలు దైవ దృష్టికి న్యాయబద్ధం కావసుని ఈ విధమైన అభ్యాసము డబ్బులు చేతికి అందాయి, తాగేసేడు, స్నేహితుడు కూడా ఇప్పించేశాడు, కానీ ఇంటి డబ్బులు అట్టుకెళ్ళాలి, బియ్యం పట్టుకెళ్ళాలి, కానీ ఖాళీ చేతులు వచ్చాడు. భార్య అడిగింది, ఏమయ్యా డబ్బులు వేయా, కూలి డబ్బులు వేయా, లేదే రోజులాగే రోజు నేను తాగాను, తక్కువే తాగాను, కాకపోతే ఎవరు దొంగిలించేసి ఎవరు దొంగిలి అంటే సులువుగా అబద్ధం మేడం. ఇదే మన ఇంట్లో బియ్యం వెళ్ళగా ఏమని పోటీ వేరే అడ్జస్ట్ చేసి పడిపోతారు. అంటే అర్థం ఏంటంటే, ఇంటికి వెళ్తే నా భార్య అడుగుతుంది కాబట్టి ఏం చెప్తే దీనికి కదలితే బాగుంటారు. డబ్బులు పోయేద్దామా, ఒకచోట నేను కాలువ దాడుతున్నాను, జారి పడిపోయాను, అప్పుడు డబ్బులు పడిపోయేమో అని అనిపిద్దామా అంటే ఏదో ఒకటి కథ అల్లటానికి చాలా మంది మనసులో ప్రిపేర్ అవుతుంటారు. అందుకే దేవుడు అందరి హృదయాలను ఎరిగిన వాడు. నువ్వు తెల్లవారుజాము లేచి ఎంతసేపు ప్రార్థన చేస్తావు, అది దేవుడు చూస్తాడు. వాక్యాన్ని ఏ విధంగా నువ్వు చదువుతున్నావు, మనసులో ఎలా ధ్యానం చేస్తున్నావు, అది కూడా దేవుడు గమనిస్తాడు. బైబిల్ని ఎట్లా మూత వేస్తున్నావు, ఆ బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నీ హృదయంలో ఉన్న ఆ ఆసక్తి ఎలాంటిది, ఇవన్నీ కూడా పునరుద్ధానం మందు దేవుడు వీటిని బట్టి మనకి న్యాయమైన తీర్పు జరుగుతుంది. కాబట్టి దయచేసి దినకాల దేవుడు మనకు అందిస్తున్న వర్తమానము వాడిక. చెప్పండి ఏంటంట? వాడిక. 13వ అధ్యాయం మరొకసారి ఏం చదివారు మీరు? 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు చూడండి 5వ వచనము. 13వ అధ్యాయం 5వ వచనం. దేవుని సమాజ మందిరములో వారు వాక్యమును ప్రచురించుచు ఉండిరి. యోహాను వారికి పరిచారము చేయువాడునై ఉండెను. 14వ వచనము. అప్పుడు వారు పెర్గే అనే ప్రాంతము నుండి బయలుదేరి అంతియొక ప్రాంతమునకు వచ్చిరి. విశ్రాంతి దినమందు వారి సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారి, సహోదరులారా, మీరేమైనా వాక్యములో ఉన్న భావాలు, అంతర్గ విషయాలు మీరేమైనా చెప్పదలుచుకొని ఉన్నారా అని పౌలు, శీలను మొదలగు అపోస్తులను అడుగగా అంతట వారు వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి ఇలాగా నా చూడండి, చేయి సైగ చేసి అందరిని తన వైపు చూసేలా చేసి చేయి సైగ చేయొచ్చు, ఇట్లా నేను, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవునికి భయపడు వారులారా, నా మాట వినండి. ఇశ్రాయేలీలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, అంటే ఈ మాటలను ఎక్కడ చెప్తున్నాడు పౌలు? చెప్పాలి. అంటే సమాజ మందిరంలోకి పౌలు వెళ్ళటం ఏం చేశానో వాడిక. ఇది మీ 17వ అధ్యాయంలో మీకు చూపించాను. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి విశ్రాంతి దినమాత సమాజ మందిరం వెళ్ళుట అతనికి ఏమాయను వాడిక.
ఈ సమాజ మందిరంలోకి విశ్రాంతి దినం వెళ్ళుట వాడికి పౌలుకు రాకముందు అది ఎవరిలో మనం చూసామంటే యేసునాథుడిలో కూడా మనం చూసాం. తాను పెరిగిన తన నజరేతులో తన వాడిక చొప్పున అతడు విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి వెళ్ళి, మరి మనుషుల్లో ఏ వాడుకలు ఉన్నాయి? ఇది హోషేయ గ్రంథమును మీరు అభ్యాసం చేయాలి, మీరు తెలుసుకోవాలి. ఏమి? సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి మనుషులు ఆ భయము విడిచిపెట్టి అబద్ధములాడుట, అబద్ధ సాక్ష్యము, తర్వాత దొంగతనము, నరహత్య, వ్యభిచారము చేయుటకు వారికి ఏమాయను వాడి. మరి దానియేలుకి ఏ వాడుకుందేంటి? దానియేలు భక్తుడికి ఏ వాడిక? అనుదినము అనుదినము తన వాడిక చొప్పున దినమునకు ముమ్మారు మేడ గది పైకి ఎక్కిపోయి తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండుట అతడు చూచి తన చేతుల కిటికీలో నుండి యెరూషలేము వైపు చాచి దినమునకు ముమ్మారు దానియేలు ఇలాగు చేయుచు వచ్చెను. అంటే దానియేలుకి ఏమిటండి వాడిక అనంటే, ప్రార్థన చేయవలసిన సమయం మిస్ కాకుండా ఆ సమయంలో దేవుని సన్నిధి తన సమీపంగా లేకపోయినా ఎక్కడో యెరూషలేము ఉన్నప్పటికీ ఆ యెరూషలేము వైపునకు తన చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేయుట. ఏ స్థితిలో ఉంది? బానిస జీవితములో ఉంటూ బాబిలోను సామ్రాజ్యములో దాసుడిగా బానిసగా ఉంటున్న ఈ దానియేలు, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొదలగు వీరందరూ తమ 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 వాడిక చొప్పున ఇట్లు దేవుణ్ణి వారు ప్రార్థన చేయొచ్చు వచ్చి. మరి మనుష్యలో ఉన్న వాడికి ఏమిటి? ముహూర్తములు విచారించుటయు, పిల్లలను అగ్నిగుండానికి అప్పగించుటయు, కాల్చుటకు బయలునకు బలిపీఠములను కట్టుచు, సోదెగాండులతో, శకులుగాండులతో, చిల్లంగి వారితో, మాంత్రిక విద్య గలవారితో, దయ్యముల యొద్ద విచారణ చేయు వారితో తన వాడిక చొప్పున అతడు సాంగత్యము చేయిచూ వచ్చి. కాబట్టి ఇతని యొక్క వాడిక ఏమైంది? చివరికంటే పతనానికి దారి తీసింది. దానియేలు యొక్క వాడిక ఆ దేశములో ఒక ఉన్నత స్థానానికి దేవుడు తీసుకువెళ్ళటానికి కారణమైంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మనం గుర్తించు, అవును నా వాడిక ఏమిటి? నా దినచర్య ఏమిటి? అసలు నా వాడికలు నేను ఏం చేస్తున్నాను? నా దేవుని దృష్టికి నా వాడిక ఏమై ఉన్నదబ్బా అని ఎవరు మట్టికి వారు బ్రతికిన కొద్ది కాలము తమ స్థితిని గుర్తించుకుంటూ తమ వాడిక యొక్క విలువేంటో గుర్తించాలి. ఇది దేవుడి దినకాలం మన నుండి కోరుతూ దుప్పి నీటి వాగుల కొరకు దేవుని సమాజ మందిరంలోకి రావటానికి, దేవుని మందిరానికి ఎప్పుడు పోవుతున్నా కాబట్టి నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ దినకాలం మనం వింటున్న వర్తమానము వాడిక. చదువుకోవటం నీకు ఒక వాడిక, కాలేజీకి వెళ్ళటం నీకు ఒక వాడిక కావచ్చు, కాలేజీ దినాలు అయ్యే వరకు, ఉద్యోగం చేయడం నీకు వాడిక, రిటైర్మెంట్ అయ్యే వరకు, కుటుంబంలో ఉండుట, ఎవరు చనిపోలేనంత వరకు కుటుంబం మనకు కలిసి, చనిపోతే ఏకాకైపోతాం, పిల్లలు, భార్య, భర్త అందరూ దూరం అయితే మనం ఒంటరి వారం అయిపోతాం. కానీ ఉన్నాము కాబట్టి మన వాడిక కుటుంబంలో కలిసి ఉండటం, ఉన్నాము కాబట్టి ఉద్యోగం చేసుకోవడం, ఉద్యోగం జీవిత దినాలే కాబట్టి పని చేసుకోవడం, శక్తి సామర్థ్యతలు ఉన్నాయి. ఈ వాడిక నేనంటే ఇలాంటి వాడికలు అయితే దేవుడి దృష్టికి న్యాయబద్ధమే. కానీ ఇవి దాటుకొని వేరు వాటిని వాడికగా చేసుకోవటం అజ్ఞానం. స్నేహితులతో కరెక్ట్గా 4ంటికే కలవాలా, ఖచ్చితంగా వెళ్ళాలి, అవి మనకు అక్కర్లా. ఎందుకంటే నీ దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ, ప్రాముఖ్యత కంటే మనుషులను దేనికి ఎక్కువ ఇచ్చినా అది ఒకరోజు నేను నష్టానికి దారితీస్తుంది. వీలైతే నీ స్నేహానికి భంగం కలిగినా పర్లేదు, కానీ దేవునితో ఉన్న దైవ సహవాసానికి నీకు భంగం కలగకూడదు. దైవ సహవాసానికి, దైవ స్నేహానికి భంగము మచ్చపడకుండా చూసుకో. లోక స్నేహానికి కొంత భంగం కలిగి, ఎలా రాలేదు రాత్రి పనుందని వస్తామని మేము అలా ఎదురుసారా పార్టీ ఇద్దామని అబ్బాయి కుదరలేదురా అని ఆ విధంగా స్నేహితుల దగ్గర నువ్వు తప్పించుకో పర్వాలేదు. కానీ నీ కుటుంబంతో నీకు ఉండవలసినటువంటి ఆ యొక్క సహవాసం, దేవుడితో, దేవుని ప్రజలతో, దేవుని వాక్యంతో ఉన్న వీటికి మనం భంగం తెచ్చుకోకూడదు.
కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా కొందరు నాటి కాలంలో తమ వాడిక చొప్పున వారు అట్లాగూ చేయించు వచ్చేది. చూడండి, పౌలు కొలస్సీలకు రాసిన తన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ అధ్యాయము, మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక యుండుటయు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉంచబడిన మనకు విరోధముగా ఉండబడిన రుణపత్రమును మేకులతో ఆయన సిలువకు కొట్టి దాని మీద చేవరాతను ఆయన పూర్తిగా క్షమించి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా వాటి ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసాను. ప్రధానులను అధికారులు నిరాదాయులుగా చేసి సిలువ చేత జేత్సోమతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా ఆయన వేడుకకు కనుపరిచాను. చాలు. అంటే వాడిక మీకు ఏమవ్వాలంటే చివరికి నామకు చూడండి, క్రీస్తును లోకానికి పరిచయం చేయుటలో వాడిక ఒక వేడుకగా మారాలి. వేడుక అంటే వేదిక. వేదిక ఎస్, కొంతమంది సభ్యులు ఉంటారు, ఒక డయాస్ లాంటి ఉంటారు, ప్రధానమంత్రి రావచ్చు ఆ యొక్క ప్లేస్ లోకి, ఎవరైనా రావచ్చు. ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. వేదిక. ఈ వేదిక అనేటువంటి మూల భాష అంటే ఒక వేడుక. చెప్పండి, వివాహం అనేది ఒక వేడుక, ఒక వీధిలో సంబరం, లేకపోతే ఇంకేదేదో ఒక వేడుక. వేడుక 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 అంటే నీ జీవితము వాడిక క్రీస్తును లోకానికి చూపించే పనిలో అది ఒక వేడుకగా మార్చబడాలి. ఆయన మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన పట్టి తెచ్చి బాహాటముగా ఆయన వేడుకకు కనుపరచెను. అంటే వేడుకకు కనుపరచెను అంటే వేల ప్రజల మధ్యకు తీసుకొచ్చి నిలవబెట్టాను. మరి దేవుడు నిన్ను నన్ను ఎక్కడో మూలనున్న మనలను వేడుకగా కనుపరిచాను. అనేక స్థలాల్లో మనల్ని పెట్టినట్టుగా మరి క్రీస్తును మన లోకానికి వేడుకగా కనుపరచవద్దా? ఈ ఒక్క మాట చాలు. కాబట్టి వాడిక నీకేమవ్వాలంటే క్రీస్తును లోకానికి పరిచయం చేసే పనిలో అదొక వేడుకగా మారాలి. క్రీస్తును మనం గుప్పిట్లో పెట్టుకొని దాచుకోవద్దు. దానిని పరిమళమైన దానిని లోకానికి మనం అందించే పనిలో అడుగు ముందుకు వేయాలి. కాబట్టి నీకంటూ ఒక వాడిక ఉండాలి. ఎస్, నా క్రీస్తును లోకానికి పరిచయం చేయాలి, నా ప్రభువును నేను లోకానికి అందించాలి. అందుకే నన్ను ఆయన బాహాటముగా వేడుకకు కనుపరచను. రక్షించబడిన వారికి క్రీస్తు విషయమైన రక్షణ యొక్క పరిమళ వాసనగా ఆయన నన్ను మార్చాను. పువ్వు దాయొచ్చు, కానీ పరిమళాన్ని మనము దాయలేం. ఏ మూల పెట్టండి, లోపల నా ఇంట్లో నుంచి ఆ పరిమళ సువాసన ఏ పుష్పం పెట్టు ఆ పుష్పం సంబంధించిందే వస్తుంది. చూద్దామంటే పువ్వు కనబడకపోవచ్చు ఆ పుష్పం, కానీ పుష్పములో ఉన్న పరిమళాన్ని ఎవరు తమ అరచేతులతో పట్టి దాయలేరు. ఈ విధముగా క్రీస్తు మనలను క్రీస్తును ఆరాధించుట ఒక వాడికగా మారాలి. ఈ వాడిక చివరికి ఇవ్వాలంటే క్రీస్తును లోకానికి పరిచయం చేయుటలో నీవు ఒక వేడుకగా నువ్వు మార్పు చెందాలి. ఇది దినకాలము దేవుడు మన నుండి కోరుతున్నాడు. మందిరానికి రావటం ఒక వాడిక, వాక్యం వినటం ఒక వాడిక, పరిశుద్ధమైన జీవితం జీవించటం నీకు నాకు ఒక వాడిక, యథార్థముగా ప్రవర్తించుట ఒక వాడిక, లోక మాలిన్యానికి దూరంగా ఉండటం ఒక వాడిక. ఈ వాడికలన్నీ దేనికంటే క్రీస్తును వేడుకగా సమాజానికి నీవు నేను ప్రకటించు.